మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూభాగవతం ఈరోజు మనం చూసాం. ఎంత అక్రమంగా ఒక బతికున్న వ్యక్తిని చంపి పేపర్ మీద చంపేసి అతని మరణాన్ని ధృవీకరించి పేపర్ మీద ఎవరో అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి ఓనర్ అయితే అతను చనిపోయినట్టు సృష్టించి ఒక నకిలీ కూతురు వారసురాల కింద రజనీ అనే అమ్మాయిని, అడబాల రజనీ అనే అమ్మాయి, ఒరిస్సా అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి మరి వాళ్ళ అబ్బాయి పేర 2 విడతలుగా సుమారు 922 గజాలు రిజిస్ట్రేషన్ చేయించడం. దాన్ని ఈ మధ్య గోడగట్టుంటే అసలు ఎవరైతే ఉన్నారో ఓనర్స్, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు వచ్చి సీఎంఓని కానీ పోలీసుని కానీ ఆశ్రయించడంతో వారు వెళ్ళి ఇన్ని వెళ్తే వీళ్ళు అడ్డుకుని కోర్టు నుంచి స్టే తీసుకొస్తే దాని మీద నిజానిజాలు విచారిస్తే తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మరి ఈ విధంగా ఒక అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి భూకబ్జాకి పాల్పడటం అనేది ఎంతవరకు సమంజసం? ఇది వైసీపీ నాయకుల గొడ్డలి పార్టీ వాళ్ళ అర్హత. ఇలాగ ఉంటేనే అర్హత. ఎవరైనా వాళ్ళు చేసేదే భూకబ్జాలు, లేకపోతే మానభంగాలు, హత్యలు, ఈ విధంగా వాళ్ళ చరిత్ర అనేది మనం చూస్తా ఉన్నాం. అది ఇలా రోజుకు ఒక ఎపిసోడ్ బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి వాళ్ళ సంస్కృతి, గొడ్డలపాటి సంస్కృతి ఎట్లా ఉంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఒక ర్యాంకులు ఇస్తారు. ఎందుకంటే పనితీరుని బట్టి చూడు నేను ఈ రోజున ఖచ్చితంగా నువ్వు ప్రజలను ఏమన్నా కలలేదు ఫలానా చోటుంటే అతనికి వెనక ర్యాంక్ ఇస్తారు. కానీ ఇందులో ఇది అర్హత. ఈ వైసీపీలో గొడ్డలపాట్ల అర్హత ఏంటి? నువ్వు ఎన్ని మన్మంగాలు చేసావు, లేకపోతే ఎన్ని హత్యలు చేసావు, ఎన్ని అరాచకాలు చేసావు, ఎన్ని భూభోగాతాలు చేసావు, ఇది క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్లో అధ్యక్ష స్థానంలో ఉన్నాడు తమ్మినేని సీతారాం.